ఏయ్, ఎవరు మీరు? మేడం గారిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి, లేదా కావలసిన వాళ్ళు అయి ఉండాలి. ఇంతకీ ఎవరు మీరు? హ! హ! అయిన వాళ్ళ ఇంటికొస్తే ఆపుతావా? హే, కమాన్ మై డియర్ మేనకోడ్లు, రండి కూర్చోండి. సంపాదనే లక్ష్యంగా ధనదాహంతో పరిగెత్తే నీలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మ్మ్హ్మ్. మా కోడలి పిల్ల చాలా పవర్ఫుల్గా మాట్లాడుతుందిగా. అన్ని నాన్నగారి లక్షణాలే. అయినా అత్తయ్య వచ్చి ఇన్ని రోజులు అవుతుంటే ఇప్పుడు నువ్వు వచ్చేది. మమ్మల్ని ఏం చూస్తావు? వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేయి. రాక రాక నా కోడలి పిల్ల ఇంటికొచ్చింది. తిరిగి వెళ్ళాక మీ అత్త ఏం చేసి పెట్టిందని అడిగితే ఏమీ పెట్టలేదన్న మాట నాకు రాకూడదు. ఇంట్లో మనం చేసుకునే అన్ని రకాల స్వీట్స్ చేసి పెట్టు. ఓకే మేడం. రామ్మ, భోజనం చేద్దాం. చూడండి, మీరు పెట్టే భోజనం తినడానికో లేదా మీరు పెట్టింది తిని హాయిగా సేద తినడానికో మేము ఇక్కడికి రాలేదు. ఆ 10 ఎకరాల పొలం మా పెదనాన్న ఇవ్వను అన్నా ఎలాగైనా సరే అది మీ సొంతం చేసుకుంటారని ఊహించలేదు. దొంగతనాలు, వేలిముద్రలు, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రఘురాం గారు నాకు పొలం రాసిచ్చారని జనాల్ని నమ్మించగలరేమో, కానీ మమ్మల్ని కాదు. లేదాద్యా, నిజంగానే రఘురావ్ అన్నయ్య నా పేరు మీద పొలం రాసిచ్చారు. చూడండి అత్తయ్య, నేను ఇంకా మిమ్మల్ని అత్తయ్య అని పిలుస్తున్నానంటే అది మా నాన్నిచ్చిన సంస్కారం. మీకు పొలమే కావాలంటే మాకు చాలా పొలం ఉంది, అందులో ఏదో ఒకటి తీసుకోండి, కానీ 10 ఎకరాలు మాత్రం వదిలేయండి. ఎందుకంటే ఆ పొలంలో మా పెదనాన్న గుడి కట్టించాలనుకుంటున్నారు. కానీ నాకు కావాల్సింది కూడా 10 ఎకరాలే కదా. ఎప్పుడైనా ఫ్యాక్టరీ కట్టిస్తే నా 100 ఎకరాలకు ఈ 10 ఎకరాలు అడ్డుగా వస్తుందని కావాలని అడిగాను. ఆయన ముందు ఇవ్వనని అన్నాడు, తర్వాత నా పేరు మీద రాసిచ్చాడు. అరే, మళ్ళీ మళ్ళీ అదే 10 ఎకరాలు అంటారేంటి? నాన్న ఊరికి మాట ఇచ్చారు అంటే. ఇక్కడి దాకా వచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. గుడి కట్టాలన్నది మీ నాన్న డ్రీమ్ అయితే ఫ్యాక్టరీ కట్టాలన్నది నా డ్రీమ్. ఖచ్చితంగా కట్టి తీరుతాను. ఎవరు అడ్డొచ్చినా నేను ఊరుకోను. చూడండి, ఆ డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయని మీకు బాగా తెలుసు. న్యాయంగా మీకు మీరుగా ఆ 10 ఎకరాలు మాకు ఇచ్చేశారంటే మీరు బాగుంటారు, మీ కూతురు కూడా బాగుంటుంది. మేము మా నాన్నలా కాదు. మా పెదనాన్నని అన్యాయం చేసినా అందరూ నోరు మూసుకొని సైలెంట్గా ఉంటారేమో అనుకుంటున్నారు, కానీ మేం అలా కాదు. ఓ, నాతోనే ఛాలెంజ్ చేస్తున్నారా?